ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్కి స్వాగతం. అండ్ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమకైతే 100% స్టాంప్ డ్యూటీతో 5 ఏళ్ల పాటు 100% జిఎస్టీ మినహాయింపులు, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీల్ని అందించేలాగా ఈరోజు పాలసీ తీసుకొచ్చాం. పరిశ్రమలో కల్పించే ఉద్యోగాల ఆధారంగా ఈ పరిశ్రమలకు జిఎస్టీ మినహాయింపులు కూడా ఇవ్వాలని ఈ పాలసీలో నిర్ణయించడం జరిగింది. అండ్ పారిశ్రామిక పార్కుల్లో మీరు చూస్తే 16.2% ఎస్సీలకి 6% ఎస్టీలకి కేటాయిస్తూ, అంటే ఇక్కడ కూడా ఎస్సీలకి రిజర్వేషన్ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోబోతున్నారన్న విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి. అండ్ అలాగే ఈ రాష్ట్రంలోని అతి చిన్న పరిశ్రమని పెట్టాలనుకునే ఔత్సాహికులతో పాటు భారీ పరిశ్రమలు పెట్టే పెట్టుబడిదారులకు కూడా అందరికీ రాయితీలు, మౌలిక వసతులు కల్పించే అద్భుతమైన పాలసీని తీసుకొచ్చినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం గత ప్రభుత్వంలో చూసాం ఇండస్ట్రియల్ ఫాస్ట్ పాలసీని తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని, కానీ ఈరోజు ఇండస్ట్రియల్ ఫెయిర్ పాలసీని తీసుకొచ్చింది మన ప్రభుత్వమే. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని జగన్ సార్ మరోసారి నిరూపించుకున్నారు. అండ్ ఈరోజు నీతి నిజాయితీతో కూడిన పారదర్శకమైన పారిశ్రామిక పాలసీని ఆవిష్కరించారు. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికోసం ఎంతో శ్రమించుంటారు. అండ్ ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలకి మౌలిక వసతులు, రాయితీలు, భూములు కల్పించడమే కాకుండా పరిశ్రమలకి అవసరమైన నైపుణ్యం కలిగిన యువతని కూడా అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి చర్యలు కూడా తీసుకుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారితో పాటు మా యొక్క మినిస్టర్ గౌతమ్ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా చాలా వర్కౌట్ చేశారు దీంట్లో. ఎందుకంటే వీళ్ళిద్దరూ యంగ్స్టర్స్ కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం కోసం మరి ఈ 30 స్కిల్ సెంటర్ల ద్వారా ప్రతి పరిశ్రమకి ఈ రాష్ట్రంలో అద్భుతమైన నైపుణ్యం ఉన్న యువతని అందించాలి అన్న దిశగా వాళ్ళు వర్క్ చేశారు. అండ్ దీంతో సో రాబోయే 3 years లో ఈ పాలసీ 2022-2023 వరకు ఉంటుంది కాబట్టి అనేక పరిశ్రమలతో పాటు అనేక మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరోసారి ఇంత మంచి పాలసీని అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో ఒక మహిళని నమ్మి ఏపీఐసి చైర్పర్సన్ ఇవ్వటమే కాకుండా పరిశ్రమ పెట్టే దాంట్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మహిళా పారిశ్రామికవేత్తలు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు మహిళలకి అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి మహిళలందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Now the Honorable Minister will make his opening remarks. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ 2020-23 ఇనాగ్రేషన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దీంట్లో యాక్చువల్గా ఒక విషయంలో చెప్పాలంటే మన ఇండస్ట్రీ పాలసీ 2020 అంటే 2015-20 వచ్చి మార్చ్లో ల్యాప్స్ అయిపోయి ఉందన్నమాట. కానీ వీ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ పాలసీ. బహుశా మేము డిసెంబర్ జనవరి నుంచి కూడా ఈ కొత్త పాలసీ తీసుకురావాలని అప్పటి నుంచి కూడా మనం వర్క్షాప్ పెట్టడం, తర్వాత ఎన్నోసార్లు సీఎం గారిని కలవటం కూడా జరిగింది. మొదటిసారి మా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఈ ఇండస్ట్రీ పాలసీ మీద కలిసినప్పుడు ఆయన ఒకటే ఒక మాట అడిగారు, మీరు చెప్పిందల్లా చేయగలుగుతారా లేదా, మీరు వాట్ ఎవర్ ఆర్ యూ కమిటింగ్ ఆన్ ద పేపర్ ఆర్ యూ గోయింగ్ టు మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా ద ఎగ్జిస్టింగ్ పాలసీ it spoke very promising, it gave lot of hopes, but in terms of delivery it fell flat.
అంటే why this fell flat ఏంటంటే the commitments that the government gave, the then government gave, were much higher than what can be given by even the entire country can do. If we put all our country GSDP also, we could not be fulfilling that committee, I mean, the incentives that they are committed to some of these entrepreneurs. So that way, there was a lot of market law. We were getting a very bad name that we were not committing to our incentives. We were not able to fulfill our demands. And if I remember correctly, the day when we came, I think it was almost close to about 4,000 odd crores of incentives were due to various industries, whether it could be medium, small, or large industries. So అందుకని మా ముఖ్యమంత్రి గారు ఆయన ఒకటే ఒక మాట ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే ప్లీజ్ రైట్ ఎన్ ఇండస్ట్రీ పాలసీ విచ్ ఇస్ ప్రాక్టికల్ అండ్ విచ్ యూ క్యాన్ కమిట్. మీరు చెప్పింది 100% కమిట్మెంట్ చేయాలని. తర్వాత మేము ఆ స్థితిలో మేము అంటే వర్కౌట్ చేస్తూ వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసినదే మనకి సడన్ గా హఠాత్తుగా వీ గాట్ దిస్ కోవిడ్, దిస్ పాండమిక్ ఆఫ్ కోవిడ్ దట్ కేమ్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ద హోల్ ఈక్వేషన్స్ చేంజ్డ్. సో అలాంటి టైంలో వన్ ఆఫ్ ది సిచ్యువేషన్ వాజ్ వెన్ వీ టుక్ ద మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా ఇండస్ట్రీ పాలసీ రివ్యూ చేసేదానికి వెళ్ళినప్పుడు అవన్నీ ఆయన ఒక మాట చెప్పారనమాట, మీరు అవన్నీ పక్కన పెట్టండి, అసలు ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈ రోజు ఇంత ఇబ్బందిగా ఉంది కదా, గత 3 నెలల నుంచి వాళ్ళకి ప్రొడక్షన్ లేదు కదా, వాళ్ళ సంగతి ఏమైనా ఆలోచించారా అనేది. అంటే నిజంగా మేము ఎవరు చెప్పింది కూడా కాదు. అంటే ఆయన ఫ్రమ్ హీస్ థాట్ ప్రాసెస్ హీ అండర్స్టూడ్ వాట్ ద ప్రాక్టికాలిటీస్ ఆఫ్ దిస్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇస్. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ 4 years మీ అందరికీ తెలుసు హౌ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ ఈజ్. ఇలాంటి టైంలో మనం తప్పనిసరిగా ఎంఎస్ఎంఈ సెక్టర్ని ఫస్ట్ ప్రయారిటీ ఆదుకోవాలని చెప్పి ఆ రోజు ఇమీడియట్గా అసలు ఈ పాలసీని మీరు పక్కన పెట్టండి, యూ ప్లీజ్ బ్రింగ్ మీ ఎ పేపర్ ఫస్ట్ టు ఫుల్ఫిల్ ద ఇన్సెంటివ్స్ అని చెప్పి. అంటే ఇట్ జస్ట్ షోస్ మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అంటే నాట్ బిగ్ కంపెనీసే కాదు, స్మాల్ మీడియం సైజ్ కంపెనీస్ గురించి కూడా అంటే ఒక కామన్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఎంతగా శ్రద్ధగా ఆలోచిస్తున్నారో మీరు ఆ ఎంఎస్ఎంఈ సెక్టర్స్కు ఆ 4-5 సంవత్సరాల్లోనే బాకీ పడిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం 2 దఫాల్లో పూర్తిగా ఇచ్చి ఈరోజు నిజంగానే మనకి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మనందరినీ కూడా చాలా అంటే మంచి పేరు తీసుకుని వచ్చే ముఖ్యమంత్రిగా నిలబెట్టారు. అలాగే subsequently we have again started this work on this industrial policy and I must say thanks to our special chief secretary, directors, the advisors and all the people, because pratisari our chief minister is a tough taskmaster, you know, he'll always and he will always give us guidelines which we have to meet. So they all worked very hard and I must say, so the basic thesis in simple ga cheptunanu idi, this is a 2000 we only made it for 3 years anamata ee industrial policy. Why 3 years and meer adigite, because we believe that in this COVID time we cannot go for a prolonged industrial policies. We think there will be it has to be very dynamic industrial policy, it cannot be static. Andukani we said let's keep it for 3 years, let's keep a trial run and see what's going to happen, because right now ఇప్పుడు మీరు చూస్తుంటే across the world the patterns of investments, the patterns of industries are changing, the way we are doing work is changing. So with all these changes that are coming in, we need to facilitate it. ఆ facilitation చేయాలంటే మన industrial policy should be adaptable అన్నమాట. So అందుకని we made basic ground rules. అంటే basic ground rules ఏం చెప్పామంటే we said we are going to make sure that it's going to be not one time relationship, it is going to be entire relationship, meaning hand holding relation to the entire life cycle of the industry. అంటే ఈ రోజు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ఎవరైనా మనకి ఇప్పుడు కావచ్చు, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లేకపోతే న్యూ ఇన్వెస్టర్స్ కావచ్చు, once you committing in our state, we are going to hand hold you till the end of the life cycle of this industry. Not for the 15 days, not for the red carpet welcome. We are going to be making sure that you are being partner to this wealth of this nation. You are going to contribute to this wealth of this state. Andukani we are taking you as wealth creators kabatti we are going to make sure that you are going to be for everlastingly be successful in this state. So our idea tho we came out with YSR 1 and a policy tho where we will be facilitating not only post operations but during operations also. And దీంట్లో ఒక గొప్పతనం ఏంటంటే after a long time we want to bring back the spirit of entrepreneurship in the state. గతంలో మీ అందరికీ తెలుసు APIDC అనే we had one organization which was basically a quasi equity facilitation cell. ఈ రోజు మనం
we want to create entrepreneurships. అందుకని మా ముఖ్యమంత్రి గారు ఈ ఒక పాలసీ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్, ఎస్పెషలీ ఇన్ బీసీస్ కానీ, ఎస్సీస్లో కానీ, ఎస్టీస్లో కానీ, మైనారిటీస్లో కానీ, ఇవన్నీ areas where people are neglected, we think we should be able to help them, give them opportunity to grow up. Kabatti oka empowerment cell for them to come up and be entrepreneurs. So that's going to be our biggest drive in this coming 3 years anamata, creating entrepreneurs. Alage uche industry andarki kuda we need to create a proper and a pipeline of employability build kabatti. Andukane the first thing that the CM's vision is that we want to create the next level of world-class skilled workforce. So that is the idea behind setting up 30 large, we're going to be setting up 30 large skill developments work across the state, and making sure that this industry is going to have a continuous supply of quality workforce. So before I finish, I must once again thank my team members, Special Chief Secretary Garu, especially Poonam Malagani Garu. She's also come as a thing. She's also part of this industry, although food processing comes part of this. We also are thankful to all other our partners and our well-wishers, and I'm hoping that this policy will bring out a golden culture in this city of Andhra Pradesh. Thank you very much. Industrialists who have joined from across all the webinars. So we just want one of them to speak on the webinar, as well as the ISB professors also. So may I request Sri City MD to come online, please?